అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక మంచి మాట, సహోదరి సహోదరుడా నీకే. ఏంటి ఆ మంచి మాట అని ఆలోచన చేస్తే, అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో ఇలా రాయబడింది: నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును అని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. నిజమే, అపోస్తుల యొక్క విశ్వాస జీవితంలో కానీ భక్తి జీవితంలో కానీ మనం చూసినప్పుడు ఆయన మరి మనుషులను సంతోషపెట్టుట కంటే ఎక్కువ ఆయన శ్రమలో కానీ సంతోషంలో కానీ స్వార్థ పనిలో కానీ ఎక్కువ దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాడు. ఈరోజు ప్రియమైన దేవుని దాసులమైన మనం ఈరోజు మరి నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? ఎవరిని సంతోషపెట్టుటకు నీ ప్రయాస, నీ ఆరాటం అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు మనుషులను సంతోషపెట్టువాడివై ఉంటే దాని యొక్క ఫలితం ఇహమందు మాత్రమే పొందుకుంటాం. అది కొంతకాలమే. అదే దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారమైతే దాని యొక్క ఫలితం ఇహమందు పరమందు కూడా పొందుకుంటాం. అది శాశ్వత కాలం ఉంటుంది. గుర్తుంచుకో సహోదరి సహోదరుడా.